డిఎస్సి సోషల్ బంగ్లాదేశ్ సరిహద్దు పంచుకోని భారతీయ రాష్ట్రం సిక్కిం సయ్యద్ వంశ స్థాపకుడికి జర్గన్ మగధ రాజ్యానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. మగధ రాజ్యానికి మొదటి రాజు బింబిసారుడు మహాపద్మనంతుని కాలంలో మగధ రాజ్యం వాయువ్యం నుంచి ఒడిషా వరకు విస్తరించింది. అడవుల నుంచి ఏనుగులు పట్టుకుని యుద్ధాల్లో పోరాడడానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు. బ్రిటిష్ వారి కాలంలో భారతదేశంలో పర్షియన్ చదవగల, రాయగల, బోధించగల వ్యక్తిని ఇలా పిలిచేవారు మున్షి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల 11వది సుస్థిరమైన నగరాలు మరియు సమాజాలు. సిద్ధవటం కోట ఈ నది ఒడ్డున కలదు. పెన్నా నది. పర్యావరణ కార్యకర్త గ్రెటా థెన్బర్గ్ ఈ దేశానికి చెందింది. స్వీడన్. భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ స్థానిక స్వపరిపాలన సూచిస్తుంది. ఆర్టికల్ 44. విజయనగర రాజవంశ కాలంలో సందర్శించిన విదేశీ యాత్రికులకు సంబంధించి సరి కాని జతను గుర్తించండి. ఫెర్నాండో న్యూనిజ్ హరిహర 2 అయితే సరైనవి ఇబన్ బటూటా హరిహర 1, అబ్దుల్ రజాక్ దేవరాయ 2, డొమింగో పే శ్రీకృష్ణదేవరాయలు. ప్రపంచంలో నాణ్యమైన ఇనుప ధాతువును అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం బ్రెజిల్. మహాజనపదాలకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి. యుద్ధాల్లో బందీలై రైతులకు అమ్ముడు పోయిన వారిని దాసులు, వ్యవసాయం చేసే భూ యజమానులు గహపతి లేదా గృహపతి అని పిలిచేవారు. పండిన పంటలో రాజుకి ఇచ్చే ఒక భాగమే బాగా. భౌగోళిక స్వరూపం ఆధారంగా భౌతిక మార్కెట్ల పరిధిలోకి రాని మార్కెట్ను గుర్తించండి. పొరుగు మార్కెట్లు. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో భావవేశ రంగంలోని లక్ష్యాల ఆధిపత్య శ్రేణి ఈ సూత్రంపై ఆధారపడింది. అంతర్వృద్ధి. ఆ ఉపాధ్యాయుడు నీటి వనరుల సంరక్షణపై ఒక కరపత్రాన్ని తయారు చేయమని విద్యార్థులు సూచించాడు. ఇది ఏ విద్యా ప్రమాణానికి సంబంధించింది? ప్రశంసా విలువలు, జీవ వైవిధ్యం, నిజ జీవిత వినియోగం. ద వరల్డ్ ఆఫ్ సైన్స్ ఆబ్జెక్ట్స్ అనే 150 చిత్రాలతో కూడిన పుస్తకాన్ని బాల్యస్థాయి విద్యాభ్యాసం కోసం ప్రచురించిన వారు జాన్ అమెస్ కొమినియస్. ఈ క్రింది వాటిలో ఉపాధ్యాయుడి వ్యక్తీకరణ నైపుణ్యాల్లోనికి రాని నైపుణ్యాన్ని గుర్తించండి. మార్గదర్శకత్వం. ఒక పాఠశాలలో గత 5 సంవత్సరాలు ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగించే గ్రాఫ్లను గుర్తించండి. బార్ గ్రాఫ్లు. కల్పిత సన్నివేశంలో సమస్యల పరిష్కారానికి ఉపకరించేదే అభ్యసన ప్రక్రియ. అనుకరణ.